మారుతి డైరెక్టర్ గారు, మీరు బయట తిరగకండి, కుక్కను కొట్టినట్టు కొడతారు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారో, మంచిగా ఉన్నారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సొల్లుపోకు టాపిక్ ఆపదంగి రాజసాబ్ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, ఏమన్నా సొల్లు ఉందా సినిమాలో, లేకపోతే ఇంట్రెస్ట్ కలిగించేటువంటి విధంగా ఉందా అని అంటే సినిమా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. మన ప్రభాస్ అన్నయ్య అసలు ఇలాంటి సినిమా అని ఎందుకు ఓకే చేశాడో నాకు అప్పుడు ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యిందా, రాజసాబ్ సినిమా పోస్టర్, అప్పటి నుంచే నేను మొత్తుకున్నాను. అసలు ఇలాంటి దరిద్రం సినిమాలు ఎందుకు తీస్తున్నారా నాయన. కల్కి లాంటి సినిమాలు, సలార్ లాంటి సినిమా, ఇలాంటి సినిమాలు తీసినటువంటి మన ప్రభాస్ లాంటి అన్నయ్య అసలు ఎందుకు ఇలాంటి దరిద్రమైనటువంటి రాజసాబ్ సినిమా, ఇలాంటి క్రింజ్ సినిమాని ఎందుకు ఓకే చేశాడు అనేటువంటిది నేనైతే చాలా రోజుల నుంచి అయితే మొత్తుకుంటున్నాను ఫ్రెండ్స్. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. ప్రీమియర్ షోకి అయితే వెళ్ళాను, 1000 రూపాయలు బుక్ అయినారా నాయన అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. మరి లేకపోతే ఏంటి, క్రింజ్ ప్రో మాక్స్ ఇలాంటి కామెడీ సినిమా, రాజసాబ్ సినిమా ఇలాంటిది తీసినా కూడా మంచిగా తీసేటువంటి విధానం ఉండాలి. కానీ అది ఏది లేకుండా మధ్యలో మొత్తం డిమ్ముగా చూపించేటువంటి సినిమా స్క్రీన్ ప్లే అయినా ఆ సంజయ్ దత్ తాతని అసలు ఏంటికి పెట్టారో ఏమో, కానీ సినిమా మొత్తంలో ఆయన చూస్తే అయితే మొత్తం నీరసమే వస్తుంది. ఎందుకంటే దయ్యం కాన్సెప్ట్ తోటి సినిమా తోటి వస్తున్నాము అన్నప్పుడు మారుతి డైరెక్టర్ కొంచెం మంచిగా హ్యాండిల్ చెయ్యాలి. పెద్ద హీరో రా నాయన, నేను ఎక్కడన్నా బయట తిరిగితే కుక్కను కొట్టినట్టు కొడతారు అనేటువంటిది ఇలాంటి మంచిగా చూపించాలరా నాయన అనేటువంటిది ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా క్రింజ్ సీన్లు యాడ్ చేసి దానికి తోడు అన్నట్టు ఈ మారుతి డైరెక్టర్ ఆ ముగ్గురు హీరోయిన్లను అసలు ఏంటికి పెట్టాడో ఏమో ఆయనకే అర్థమైతే లేదు. అది చూసేటువంటి జనాలకు కూడా ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే వాళ్ళతోటి ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళని ఏంటికి పెట్టారంటే నామకే వాస్తు ఆ స్లో మోషన్ లో చిన్న చిన్న కడ్రాయలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేసుకుంటా ఇలా పోజులు ఇచ్చుకుంటా అయితే ఈ ముగ్గురి మహారాణిలను కూడా ఇలా పరిమితం చేశాడు. అవసరం లేని సీన్లు పెట్టి ఈ సినిమా డైరెక్టర్ అసలు ఏందో ఏమో నాకైతే ఏం అర్థం కాలేదు. అదే విధంగా సినిమా థియేటర్ లో చూసే వాళ్ళు కూడా ఇదే విధంగా అంటున్నారు. నీ అమ్మ కల్కి సినిమా నయ్యంగారా నాయన, ఈ సినిమా కన్నా అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అసలు ఏంద్రా 1000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్ కి వస్తే ఏంద్రా మాకు ఈ సొల్లంతా, ఈ ఎక్స్పోజింగ్ అంతా. సరే సినిమానన్నా బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ గానే ఉంటుంది, కొంచెం పోయేటువంటి విధానమైన సినిమా స్టోరీ లైన్ లోకి. సెకండ్ హాఫ్ అయితే మొత్తానికి దొబ్బింది. అదే విధంగా హర్రర్ ఎలిమెంట్ కూడా ఒక్క సీన్ లో కూడా భయపెట్టినటువంటి మూమెంట్ లేదు. అసలు హర్రర్ సినిమా నేను నాయన ఇది అని చెప్పి జనాలు అయితే అందరూ థియేటర్ లో అయితే సండు ముఖాలు వేసుకొని 1000 రూపాయలు బొక్కరా నాయన, రేపన్నా వచ్చేది ఉండే 150 రూపాయలు 100 రూపాయలు పెట్టి అన్న థియేటర్ లోకి వచ్చి సినిమా చూసేటోళ్ళము, అనవసరంగా 1000 రూపాయలు పెట్టాము అని చెప్పి వాళ్ళు మాటల్లో చెప్పేది కాదు, వాళ్ళ ముఖాలు చూస్తేనే నాకైతే అర్థమైంది అనమాట. నాకు కూడా 1000 రూపాయలు బుక్ అయినారా నాయన అనేటువంటి ఫీలింగ్ అయితే నాకు కూడా కలిగింది అనమాట. అండ్ ఇక ఈ సినిమా ఫ్యామిలీతో చూసేటువంటి సినిమా కూడా కాదు. అదే విధంగా మన ప్రభాస్ అన్నయ్య లుక్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏఐ లాగా డిజైన్ చేసి పెట్టినట్టే ఉంది ఫ్రెండ్స్. అదేందో ఏమో ఈ సినిమా మూవీ టీం వాళ్ళు ఎంత మేకప్ ముఖానికి వేసి పిండలాక రుద్దిన వింటేజ్ లుక్ ఏ విధంగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఈ విధంగా మన ప్రభాస్ అన్నయ్యని వింటేజ్ లాగా క్రియేట్ చేశారో ఏమో, కానీ చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. సాహో సినిమా తర్వాత నుంచి అయితే మన ప్రభాస్ అన్నయ్య లుక్స్ అయితే ముసలోడి లాకైతే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే 100% నిజం. మీరు కూడా సినిమాలో చూడండి, ఒకసారి అబ్జర్వేషన్ అయితే చెయ్యండి. సో ఇది ఫ్రెండ్స్ రాజసాబ్ సినిమా రివ్యూ అయితే. ఇప్పుడే బెనిఫిట్ షో అయితే చూసి అయితే వెళ్ళి రివ్యూ అయితే ఇప్పుడైతే ఇస్తున్నాను. చాలా అయితే చాలా లేట్ అయ్యింది. యూట్యూబ్ లో చాలా మంది సొల్లుగాలు, ముండా వైబ్స్, రావణ్ ఫర్ యూ ఇలాంటి ఛానళ్లలో అయితే ఓని అమ్మ పిచ్చ హైప్ క్రియేట్ చేసి ప్రభాస్ అన్నయ్యకి అయితే సినిమా బాగుంటుంది అని చెప్పి హైప్ క్రియేట్ చేసి సినిమా థియేటర్ కి వెళ్ళేటట్టయితే వాళ్ళైతే చేస్తారు. ఇక సినిమా థియేటర్ కి వెళ్తే ఏముంటది ఆడ మొత్తం డొల్లనే అనమాట. సో అందుకే సినిమా థియేటర్ కి వెళ్లే బదులు ఓటీటీ లోనే రికమెండ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రాజసాబ్ సినిమా అయితే. మరి మీకేమనిపించింది ఈ రివ్యూ చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్ గానే వస్తుంటాయి. సో అందుకే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. మరి ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.